నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా నీరు వాటర్ ప్లాంట్ ఎండి రిటైర్డ్ హెడ్ మాస్టర్ కారంపొడి పుష్పమాల విద్యార్థులకు బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 37 సంవత్సరాలు ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైర్ అయిన తర్వాత విద్యార్థులకు దూరం అయ్యానని అనిపించడంతో విద్యార్థులతో సమయం గడపాలని బాలల దినోత్సవం సందర్భంగా ఈ పాఠశాలకు రావడం జరిగిందన్నారు. విద్యార్థుల ఆటపాటలు, క్రమశిక్షణ తనకు ఎంతో నచ్చిందని, విద్యార్థులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఎలాంటి సహాయం కావాలన్నా ఆమె చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి తను చేస్తుంది అనమాట. ఎవరు కూడా మాట్లాడద్దు, అందరూ మేడం ఇప్పుడు ఒక సినిమా టైటిల్ ని యాక్ట్ చేసి చూపిస్తారు. అది జమీన్ ఐడెంటిఫై చెప్పాలి. పేరెంట్స్ చెప్పకపోతే పిల్లలైనా చెప్పొచ్చు. ఛాన్స్ పుష్పమాల. నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా రిటైర్ అయ్యాను. ఒక 37 ఇయర్స్ సర్వీస్ చేశాను. నేను ఎంఏ బిఎడ్. నా 20 ఇయర్స్ కరోనా టైంలో నేను రిటైర్ అయ్యాను. నేను పిల్లలకు ఈ 5 సంవత్సరాలు దూరంగా ఉన్నట్టు అనిపించింది. వాలంటీర్గా కూడా కొన్ని స్కూళ్ళలో పనిచేశాను. తర్వాత నేను ఏదైనా సమాజానికి చేయాలి, ఇంట్లో ఉంటే నాకు తోచక ఒక వాటర్ది ఇండస్ట్రీ పెట్టి ఆలేరులో స్థాపించి ఒక 10 మంది వర్కర్స్కు ఉపాధి కల్పించాను. అందులో లేడీస్నే ఎక్కువ పెట్టుకుంటాను. నేను వాళ్ళకు ఒక లైఫ్ ఇచ్చినట్టుగా చేస్తూ ఉన్నాను. నేను మా వారిద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్ము, రిటైర్డ్ పర్సన్స్ము. అయితే ఈ ఆలేరులో ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఈ స్కౌట్ పిల్లలు చేసే క్రమశిక్షణగా ఈరోజు చేసింది చాలా నాకు ఇన్స్పైర్ అయిపోయింది. వాట్సాప్లో చూశాను. ఒక సారు రవి విలేకర్ సార్ అని, అతనిది చూసి ఇన్స్పైర్ అయ్యి అతనికి ఫోన్ చేసి, సార్ ఎప్పుడైనా నాకు ఈ స్కూల్కి వెళ్ళే అవకాశం కల్పిస్తారా, పిల్లల్ని కలిసి వస్తాను, నాకు పిల్లలు ఏదో నా సొంత పిల్లలు దూరమైనంత ఫీల్ అవుతున్నాను అంటే, అయ్యో దాందేం భాగ్యం మేడం, ఈరోజే రండి, ఈరోజు చిల్డ్రన్స్ డే కదా అని నన్ను తీసుకొచ్చారు. నాకు ఆ పిల్లల్ని చూసి వాళ్ళ ఆటపాటలు, వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ పద్ధతి, ఉపాధ్యాయుల పద్ధతులు అన్నీ చూసి చాలా బాగా అనిపించింది. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇంత బాగా డెవలప్ చేస్తున్నారు, చాలా చాలా సంతోషం అనిపించింది. ఏదో నా శాయశక్తిలో నేను పిల్లలకి ఏదో చాక్లెట్లు ఇవ్వాలనుకొని తీసుకొచ్చి పంచిపెట్టాను. చాలా నా మనసుకి ఈరోజు ఎన్నో లక్షల ఆదాయము, ఎంతో సంపాదన వచ్చినంత ఫీల్ అనిపిస్తుంది. నేను ఈ స్కూల్కు ఏదైనా అవసరం పడ్డా, పిల్లలకి ఏ అవకాశం ఉన్నా నా శాయశక్తులా నేను సాయం చేస్తానని నేను మనవించుకుంటాను.